జార్జియాలో ఎంబీబీఎస్ చదవాలనుకున్న స్టూడెంట్స్ కి ద బేసిక్ ఫీ స్ట్రక్చర్ ఇస్ ఒక 24-25 lakhs ఉంటుంది మేడం ఫర్ టోటల్ 6 years కలిపి మొత్తం ఫీజు అంతా కలిపి 25 లక్షల్లో మనకు జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. కమింగ్ టు ద అకామిడేషన్, అంటే 6 ఏళ్ళు అక్కడ చదవబోతున్నారు కాబట్టి కొద్దో గొప్ప మన ఇండియన్ ఫుడ్ అడపా దొరికినా కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. మెడికల్ స్టూడెంట్స్ మాక్సిమం అడ్జస్ట్ అవుతారు కాబట్టి అలాంటి ఆపర్చునిటీ ఉందా అక్కడ? మేడం ఇప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ కూడా అవ్వాల్సిన అవసరం లేకుండా మన వీసోర్స్ తరఫు నుంచి మనకు సొంత హాస్టల్స్ ఉన్నాయి జార్జియాలో. ఆ హాస్టల్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. అండ్ మెజారిటీ సెక్షన్ మనం పంపించే తెలుగు వాళ్ళే కాబట్టి ఇక్కడ నుంచి మన తెలుగు చెఫ్స్ కూడా వెళ్ళడం జరిగింది. విజయవాడ, వైజాగ్ అండ్ విజయవాడ నుంచి కృష్ణలంక అనే ప్లేస్ నుంచి చాలా మంది చెఫ్స్ అక్కడ అరౌండ్ వీఆర్ హ్యావింగ్ ఆఫ్ అబౌట్ 6 చెఫ్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ నుంచి 6 చెఫ్స్ ఉండడం జరిగింది. ప్యూర్ మన అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది మేడం. రా మెటీరియల్స్ అన్ని కూడాను మనం ఇక్కడి నుంచే పంపించేది, ఎక్స్పోర్టింగ్ చేస్తాం మనం ఇక్కడ నుంచే. వెన్ కమింగ్ టు మీట్ అండ్ వెజిటేబుల్స్ మాత్రమే మనం అక్కడ తీసుకునేది, మిగతా మసాలాలు, రైస్ మొత్తం కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. బేసిక్ గా మనం ఎంత అనుకున్నా మన ఇంటి టేస్ట్ అయితే ఎక్కడ రాదులేండి. కాకపోతే లైట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కామన్ ఎక్కడికి వెళ్ళినా, మనం బయట కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్ గా. కాకపోతే మెజారిటీ సెక్షన్ దానికి మేము ఎక్కడ మీరు ఇబ్బంది పడకుండా అయితే హైజీనిక్ గా ప్రాపర్ మన ఆంధ్ర ఫుడ్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. కొంచెం ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మేడం. ఇక వెజిటేబుల్స్ అంటే చాలా లిమిటెడ్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నాయి అక్కడ, అవే మనం రొటీన్ గా చేస్తూ ఉంటాం. వెన్ కమింగ్ టు నాన్ వెజిటేరియన్స్ కి అయితే మనకు హ్యాపీగా మాకు అక్కడ వెజిటేబుల్ కంటేను నా మీట్ కి తక్కువ కాస్ట్ ఉంటుంది మేడం. సో వాళ్ళకి హ్యాపీగా 1 week అంతా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. నాన్ వెజిటేరియన్స్ కి అయితే 1% దేని గురించి ఫుడ్ గురించి వరి అవ్వాల్సి, కానీ కొంచెం వెజిటేరియన్స్ వరకు లైట్ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాండేటరీ. కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పటిదాకా ఏ ఒక్క చిన్న క్రైమ్ ఇండెక్స్ కూడా మేము చూడలేదు మేడం. పేరెంట్స్ కి ఎప్పుడైనా కూడా ఏ టైంలో ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉంటారు చాలా నార్మల్ గానే. ఏమైనా మెడిసిన్స్ పంపించడానికైనా లేకుంటే ఏమైనా ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కి హెల్ప్ఫుల్ గా ఎప్పటికీ ఉంటూనే ఉంటాం.